ఆపరేషన్ సింధూర్. వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి. చెప్పేశారు, మోడీకి చెప్పేశారు. అండ్ అదే మోడీ గారు ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేశారు. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో వాళ్ళు టార్గెట్ చేసి మేల్స్ని మాత్రమే చంపారు. దీనివల్ల మన ఆడవాళ్ళ సింధూరం వాళ్ళకి దూరం అయిపోయింది. సో అందుకని ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. నిన్న రాత్రి ఇండియన్ ఆర్మీ ఈ అటాక్ అనేది స్టార్ట్ చేసింది. అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న 9 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ అనేది డిస్ట్రాయ్ చేసింది. మన ఆర్మీ చాలా గట్టిగా ప్లాన్ చేసి, చాలా డీటెయిల్డ్గా ప్లాన్ చేసి ఈ అటాక్ని చేసింది. ఇంకా మనకి డెత్స్ యొక్క అఫీషియల్ నెంబర్ అయితే రాలేదు, కానీ అరౌండ్ 100 వరకు ఉంటుందని చెప్పి స్పెక్యులేషన్ చేస్తుంది. మన ఆర్మీ నిన్న నోటీస్ టు ఎయిర్ మిషన్స్ అని చెప్పి NOTM ని ఇష్యూ చేసింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏరియాలో ఏ ఇంటర్నేషనల్ ప్లేన్ కానీ నేషనల్ ప్లేన్ ని కానీ ఎగరనివ్వద్దు. ఇక్కడ మేము లార్జ్ స్కేల్ ఎయిర్ ఫోర్స్ డ్రిల్స్ ని కండక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. అది 7th and 8th గ్రేడ్స్ లో. మసూద్ అజర్ యొక్క హెడ్ క్వార్టర్ ని మిసైల్ తో ఎయిర్ స్ట్రైక్ లో లేపేసింది. దీనిని పాకిస్తాన్ మీడియా అంతెందుకు వాళ్ళ ప్రైమ్ మినిస్టరే కన్ఫర్మ్ చేశారు. మసూద్ అజర్ ఒక టెర్రరిస్ట్ మాస్టర్ మైండ్. పఠాన్కోట్ అటాక్ లో వీరే మెయిన్ హెడ్. చనిపోయాడో లేదో మరీ అంత డీటెయిల్స్ మనకి లేవు అని చెప్పి ఆ హెడ్ క్వార్టర్స్, మసూద్ అజర్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లేపేసింది మిసైల్స్. అండ్ దీని గురించి ఇండియా ఒక సీరియస్ వార్నింగ్ అనేది ఇష్యూ చేసింది పాకిస్తాన్. అటాక్ తర్వాత ఇండియా ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇష్యూ చేసింది దట్ మేము అటాక్ చేసింది ఓన్లీ టెర్రరిస్ట్ బేసెస్ ఇంకా లాంచ్ ప్యాడ్స్ మీదనే. మేము అటాక్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ బేసెస్ మీద కాదు, లేదా ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద కాదు అని చెప్పింది. అటాక్ జరగగానే యాజ్ యూజువల్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసి చాలా దగ్గరలో ఫైరింగ్ అనేది స్టార్ట్ చేసింది. దీనికి ఇండియా గట్టిగానే రిప్లై ఇస్తుంది. కానీ ఈ ఫైరింగ్స్ లో ఇప్పటి వరకు తెలిసిన రిపోర్ట్స్ ఏంటంటే ఒక 5 మెంబర్స్ దాకా చనిపోయారని చెప్పి తెలుస్తుంది. పాకిస్తాన్ మీడియానేమో మేము ఇండియా యొక్క రెండు జెట్స్ ని షూట్ డౌన్ చేశామని చెప్పి తెగరెచ్చిపోతున్నాయి. కానీ దానికి అఫీషియల్ డేటా ఇంకా లేదు. ఈ రోజు 10 గంటలకి అట్లా ప్రెస్ మీట్ అవుతుంది. సో ఆ ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఈ జెట్స్ వెళ్ళాయా లేదా అన్నది కన్ఫర్మ్ గా లేదు, ఎందుకంటే కొంతమంది వెళ్ళాయంటున్నారు, కొంతమంది లేవంటున్నారు. కానీ మన ఇండియన్ ఆర్మీ అయితే అఫీషియల్ గా ఏది కన్ఫర్మ్ చేయలేదు. ఇష్యూ మీద ఏ అప్డేట్ వచ్చినా మీకు ఎంత తొందరగా అంత తొందరగా అప్డేట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. వీడియోస్ పెట్టగానే మీ వరకు రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని ఎంత వరకు షేర్ చేయగలుగుతారో అంతవరకు షేర్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, నెక్స్ట్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈ వార్ ఓన్లీ నార్త్ ప్రాబ్లం, సౌత్ ప్రాబ్లం కాదు, సౌత్ ఇండియాకి ఏం పరిస్థితి, మన తెలుగు స్టేట్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు అనుకుంటారు. కానీ ఇది ఆల్ ఓవర్ ఇండియా ప్రాబ్లం. వార్ కి మనకి ఏం సంబంధం, షేర్ చేయండి చెప్తాను. డన్. సో ఇప్పుడు వార్ రావడానికి ఆల్మోస్ట్ 80 to 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు UN అనేది మధ్యలో వచ్చి ఈ మన ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో పీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తాయి. ఎందుకంటే 2 నేషన్స్ న్యూక్లియర్ నేషన్స్. ఒకవేళ 2 నేషన్స్ యొక్క వార్ జరిగితే మొత్తం అయ్యేది డిస్ట్రక్షన్. ఎందుకంటే చైనా అనేది పాకిస్తాన్ కి సీక్రెట్ గా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ చైనా రంగంలోకి దిగితే అటు నుంచి US, ఇటు నుంచి రష్యా, ఎన్నో దేశాలు వచ్చి ఈ వార్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఈ వార్ లో ఇన్ని ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేస్తే ఇది ఈవెన్చువల్లీ ఒక World War III జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ లోకం అనేది నాశనం అయిపోతుంది. ఇది పక్కా జరుగుతుందని లేదు, వర్స్ట్ కేస్ సినారియోలో ఇది జరగవచ్చు. అంతే. మొన్న టెర్రరిస్ట్ ని ట్రాక్ చేయడం అంత కష్టం ఎందుకైంది, ఎందుకంటే వాళ్ళు శాటిలైట్ టెలిఫోన్స్ వాడుతున్నారు. ఆ శాటిలైట్ టెలిఫోన్స్ ఈ చైనానే సప్లై చేసిందని చెప్పి ఇండియా చాలా గట్టిగా డౌట్ పడుతుంది. సో ఇండియా నిన్న సెక్యూరిటీ డ్రిల్స్ గురించి ఒక నోటీస్ అన్నది ఇష్యూ చేసింది. దానిలో ఏముందంటే ఈ రోజు 7th May 2025 244 కేటగరైజ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతాయని చెప్పి నోటీస్ అనేది ఇష్యూ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఒకవేళ వార్ అయితే మనల్ని ఎలా కాపాడుకోవాలి, అండ్ అలాగే గవర్నమెంట్ సర్వీసెస్ అంటే సివిల్ డిఫెన్స్ పర్సనల్స్, పోలీస్ ఫోర్సెస్ స్టేట్ అండ్ సెంట్రల్, ఫైర్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హెల్త్ కేర్ వర్కర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF, సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ ఆర్ వార్డెన్స్, హోమ్ గార్డ్స్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆఫీసర్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ రైల్వే ఆఫీసర్స్, అండ్ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఒకవేళ వార్ వస్తే ఎంత ఎఫిషియెంట్ గా ఈ సర్వీసెస్ అన్నది ఈ జనాల వరకు తేయగలుగుతారు అని చెప్పి ఈ రోజు దాని టెస్టింగ్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఫైర్ అంటుకుంది, సో మన ఇక్కడ ఫైర్ బ్రిగేడ్ అన్నది అక్కడి వరకు ఎంత ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది అని చెప్పి మనం ఈ డ్రిల్స్ అనేది ఈ రోజు టెస్ట్ అవుట్ చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్ ఇలా చెక్ చేసుకుంటారు. ఇవన్నీ ఎందుకంటే ఒకవేళ యుద్ధం జరిగితే ఇవన్నీ అలవాటు కావాలి. ఒకవేళ అలవాటు అయితే మన ఆర్మీ అనేది డైరెక్ట్ గా రంగంలోకి దిగొచ్చు టు వార్. 244 కేటగరైజ్ సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ లో
మన ఆంధ్ర ఇంకా తెలంగాణ నుంచి 2 ఉన్నాయి, హైదరాబాద్ ఇంకా వైజాగ్. ఇక్కడ ముందు మెన్షన్ చేసినట్టు ఒకవేళ చైనా అన్నది వార్లోకి వస్తే ఈ సౌత్ ఇండియాని టార్గెట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన సౌత్ ఇండియా అన్నది ఎకనామికల్లీ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. సో మన ఇండియాకి ఇది ఒక సౌత్ లో ఎకనామిక్ బ్యాక్ బోన్ అని కూడా చెప్పొచ్చు. ఇండియాకి ఎకనామిక్ బ్యాక్ బోన్ గా 2 మేజర్ సిటీస్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, ఇంకొకటి బెంగళూరు. చెన్నై ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ట్రేడింగ్ హబ్, అండ్ కోచి ఏమో ఇప్పుడే ఒక న్యూలీ ఎమర్జింగ్ ట్రేడింగ్ హబ్ లాగా వస్తుంది. సో ఒకవేళ ఈ ఏరియాస్ లో ఎక్కడన్నా అటాక్ అయ్యి అవేమన్నా డ్యామేజ్ అయితే వీటి నుంచి కోలుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఇది నార్త్ ప్రాబ్లం కాదు. ఎస్, మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ రేడార్స్ ఉన్నాయి, చాలా బెస్ట్ మిలిటరీ ఉంది. సో ఒకవేళ ఇక్కడ వచ్చే వరకు షూట్ చేసేస్తారు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు. అండ్ ఇంకొక ప్లేస్ వచ్చేసి వైజాగ్. 1971 వార్లో గుర్తుంటే పాకిస్తాన్ అన్నది నవంబర్ ఎండింగ్ ఆ టైంలో పిఎన్ఎస్ ఘాజీ అని చెప్పి ఒక సబ్మరీన్ ని పాకిస్తాన్ నుంచి ఇటు సైడ్ మన వైజాగ్ లో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ అన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని డిస్ట్రాయ్ చేయడానికి పంపించింది. ఈ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకవేళ ఐఎన్ఎస్ విక్రాంత్ అని డిస్ట్రాయ్ చేస్తే ఇండియన్ నేవీని వీక్ చేయొచ్చు అని చెప్పి. మన ఇండియన్ ఆర్మీ దీనికి స్మార్ట్ గా రెస్పాండ్ అయ్యి డిసెంబర్ 3rd 4th లోపు ఆ పిఎన్ఎస్ ఘాజీ సబ్మరీన్ అన్నది డిస్ట్రాయ్ చేసింది. ఇది మీరు ఘాజీ మూవీలో కూడా చూసి ఉండొచ్చు. పాకిస్తాన్ చైనా ఎందుకు, మన దేశంలోనే ఉంటూ మన ఎదురుగా మన పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళే మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి అన్నా సేఫ్ గా ఉండాలి. మనం ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ ఇంకా వైజాగ్ అనేవి కేటగిరీ 2లో ఉన్నాయి, మీడియం టు హై రిస్క్. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. మొత్తం అన్ని సిటీస్ 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3. కేటగిరీ 1 అనేవి బార్డర్ లో ఉన్న ఏరియాస్, అంటే ఇప్పుడు పంజాబ్ అయిపోయింది, రాజస్థాన్ అయిపోయింది, అలాంటి ఏరియాస్ దగ్గర ఉన్న సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ ని కేటగిరీ 1 లో వేశారు. అంటే అవి చాలా హై రిస్క్ ఏరియాస్. అండ్ కేటగిరీ 2 వచ్చేసి ఇక్కడ మీడియం టు లో రిస్క్ ఏరియాస్, అంటే ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చి వైజాగ్ వచ్చేసి ఇవి కేటగిరీ 2 లో ఉన్నాయి. కేటగిరీ 3 వచ్చి మీడియం టు లో రిస్క్ ఏరియాస్, అంటే అక్కడ మీడియం టు లో రిస్క్ ఉంటుంది ఆఫ్ అటాక్. సో అలా 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాం. మన సౌత్ ఇండియాకి వచ్చేస్తే కేటగిరీ 1 లో 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా కల్పక్కంలో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఇంకా ఇప్పుడు లాస్ట్ టాపిక్, డ్రిల్స్. ఇందాక మీకు చెప్పినట్టు ఈ డ్రిల్స్ ఏంటి, ఇవి ఎలా ఉంటాయి, అండ్ మనం వీటిని ఎలా పాటించి గవర్నమెంట్ మనం ఎలా సహకరించవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన వేరే ఏ వీడియోస్ కన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఈ వీడియోని మీరు ఎంతవరకు షేర్ చేయగలుగుతారో మాక్సిమం టు మాక్సిమం అంతవరకు షేర్ చేయండి. అదొక చిన్న హంబుల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు డ్రిల్స్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి ఎయిర్ రైడ్ సైరన్స్. ఈ సైరన్ వినిపించగానే మనం మొదట చేయాల్సిన విషయం పానిక్ అవ్వద్దు. ఈ ఎయిర్ స్ట్రైక్స్ కంటే డేంజరస్ మనం పానిక్ అవ్వకుండా డక్, కవర్ అండ్ హోల్డ్ మెథడ్ ని ఫాలో అవ్వాలి. ఒకవేళ మీరు ఓపెన్ ప్లేస్ లో అక్కడే నేల మీద పడుకోండి, లేదా ఇక్కడ దగ్గర ఉన్న క్లోజ్ ఏరియాకి వెళ్ళండి అండ్ అక్కడ కూడా డక్, కవర్ అండ్ హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు కార్ లో ఉంటే కార్ పక్కకు ఆపి దిగి డక్, కవర్ అండ్ హోల్డ్ మెథడ్ ని ఫాలో కండి. కార్ కిందకి కానీ లేదంటే బస్ కిందకి కానీ అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా డేంజరస్. ఒకవేళ రోడ్డు మీద ఎక్కడన్నా ఉంటే ఎక్కడన్నా డ్రైనేజ్ దగ్గర కానీ లేదంటే ఒక పోల్ దగ్గర కానీ పడుకోండి. ఇలా చేయడం వల్ల ఎయిర్ స్ట్రైక్స్ అయ్యేటప్పుడు ఈ ఫ్లయింగ్ డెబ్రిస్, అక్కడ ఎయిర్ స్ట్రైక్ అయిన తర్వాత బాంబ్ నుంచి వచ్చే డెబ్రిస్ అన్నది మనకి తగలకుండా ఉంటుంది. అండ్ దీని వల్ల మనం చాలా వరకు సేఫ్ గా ఉంటామని చెప్పి తెలిసింది. ఈ మెథడ్ ని మనము నాట్ ఓన్లీ ఎయిర్ స్ట్రైక్స్ ఇలాంటి వార్ టైమ్స్ లో కాకుండా ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి టైమ్స్ లో కూడా వీటిని వాడవచ్చు. ఇది ఇలా పాటించిన తర్వాత గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి సేఫ్ అని లేదా ఎక్కడైనా వేరే షెల్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎవాక్యుయేట్ చేస్తారు. సో వాళ్ళతో కోఆపరేట్ అయ్యి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి. అండ్ ఈ ప్రాసెస్ లో మీ పక్క వారికి కానీ లేదంటే గాయపడ్డ వారికి కానీ హెల్ప్ చేయడం అస్సలు మర్చిపోదు. ఒకవేళ మార్నింగ్ టైంలో ఎయిర్ స్ట్రైక్ అయితే నేను చెప్పింది ఎలా పడితే అలా ఫాలో అయిపోండి. కానీ ఒకవేళ నైట్ టైం అయితే ఏం చేయాలి? నైట్ టైం ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ అయితే ఆ సైరన్ వినపడగానే ఫస్ట్ మనం చేయాల్సిన విషయం లైట్స్ ఆఫ్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఆల్రెడీ పవర్ కట్ చేస్తుంది, కానీ మనం ఈ మధ్య చాలా అడ్వాన్స్డ్ అయిపోతున్నాం కదా, ఇన్వర్టర్స్, జనరేటర్స్ ఇవన్నీ వాడుతున్నాము. సో ఇవన్నీ వాడకుండా లైట్స్ ఆఫ్ చేసి ఉంచాలి. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత డక్, కవర్ అండ్ హోల్డ్ మెథడ్ ని మళ్ళీ ఫాలో అయిపోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నుంచి వచ్చే పాకిస్తాన్ నుంచి వచ్చే జెట్స్ కానీ లేదంటే వాటికి ఇక్కడ ఒక సిటీ ఉందని చెప్పి లేదంటే అక్కడ ఒక బిల్డింగ్ ఉందని చెప్పి అర్థం కాదు. సో ఇక్కడ ఇలాంటి టైమ్స్లో మీకు ఒకవేళ ఫోన్ ఫ్లాష్ లైట్ కానీ ఏమైనా కావాలంటే ఫోన్ ఫ్లాష్ లైట్స్ లేదంటే వాడండి. పెద్ద ఫ్లాష్ లైట్స్ అస్సలు వాడొద్దు.
సో ఈరోజు దీని మీద కూడా డ్రిల్స్ కండక్ట్ చేస్తారు. అరౌండ్ 20 to 30 minutes పవర్ బ్లాక్అవుట్ అవ్వచ్చు ఇన్ హైదరాబాద్ అండ్ వైజాగ్. అవ్వచ్చు, మీరు ప్యానిక్ అస్సలు అవ్వద్దు. ఈ సైరన్స్ కూడా వినిపించవచ్చు ఇన్ హైదరాబాద్ అండ్ వైజాగ్. సో అస్సలు ప్యానిక్ అవ్వద్దు. దీంతో ఇవాక్యుయేషన్ డ్రిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఒకవేళ ఇలా ఏమైనా డిజాస్టర్ కానీ ఇలాంటివి వార్ కానీ వస్తే ఎలా సేఫ్గా ఎవాక్యుయేట్ అయ్యి సేఫ్ ప్లేస్ దాని గురించి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇలాంటి టైమ్స్లోనే మనందరం ఒకటి అవ్వాలి. ఇంకోటి చూస్తున్నాను, ఇలాంటి ఫేక్ న్యూస్ ఇవన్నీ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. సో మీరు ఏదైనా న్యూస్ని స్ప్రెడ్ చేసే ముందు దాన్ని డబల్ చెక్ చేసుకొని అది రియలా ఫేక్ అని చూసి దాని తర్వాత మీరు వేరే ఎవరికన్నా షేర్ చేయడం కానీ అవన్నీ చేస్తూ ఉండండి. వీడియో త్రూ మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నాలెడ్జ్ వచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ అయితే కంపల్సరీగా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్సిడెంట్ మీద ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు త్వరగా చెప్పడానికి. జై హింద్.